జనగామ జిల్లా కేంద్రంలో ప్రజా సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదు అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినా ఇంతవరకు కూడా పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేదు. చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి ఇంతవరకు రుణమాఫీ మీద క్లారిటీ లేదు. రైతులందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేము ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే రుణమాఫీ చేయిస్తామని అన్నారు. అలాగే కేసీఆర్ ఒక పాలకుర్తిలో ఉన్న దేవాలయాలకు 100 కోట్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు వాల్మీడి రామాలయంకు ఇంతవరకు అక్కడ కనీస సౌకర్యాలు లేవని అన్నారు. మేము దాదాపు 95% పని పూర్తి చేశాం. ఇంకో 5% పని ఉంది. దాన్ని పూర్తి చేయడం లేదని అన్నారు. దయచేసి సర్పంచ్లకి ఫండ్ రిలీజ్ చేయండి, లేకపోతే సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే హైకోర్టు ఆదేశం ప్రకారం 3 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడింది. కావున స్పీకర్ వారి మీద చర్య తీసుకోవాలని అన్నారు. పోరాటం చేస్తాం. రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని తల వంచైనా రుణమాఫీ చేసే ఏర్పాటు చేస్తాం. రైతుల ఆందోళన మీరు ఉన్నా బాధలు ఉన్నా కూడా ఇబ్బంది పడొద్దనేదే మీకోసం పోరాటం చేసాం. సిద్ధంగా ఉన్నాం. ఇలా కలెక్టర్ గారు కూడా మొత్తం డీటెయిల్స్ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఏ బ్యాంకులో ఎంత రుణమాఫీ అయింది, ఏ సొసైటీలో ఎంత రుణమాఫీ అయిందని కూడా మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. ధైర్యంగా ఉండవని రైతులకు నేను విజ్ఞప్తి చేసేందుకే ఈరోజు రుణమాఫీ గురించి కలెక్టర్ గారు చెప్పాం. మళ్ళీ ఒక 10-15 రోజుల్లో అవసరమైతే సెక్రటరేట్ కూడా ఆడ రిప్రజెంటేషన్ ఇస్తాం. వాళ్ళు కూడా చేయకపోతే అన్ని ఆ సెక్రటరేట్ ఆఫీస్ ముందట, కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నాలు కూడా చేస్తామని కూడా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తాను. రెండవది, మా దగ్గర పాప ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు బొమ్మెరకు, వాల్మీడి టెంపుల్కు, పాలకుర్తి సోమనాథుడికి, పాలకుర్తి ఒక టూరిజం హబ్గా ఉండాలి 15 ఏళ్ళు ఆపారు. అక్కడి నుంచి పోతే రైతులు ఏదో లోకల్లో వాడుకోవచ్చు, కానీ ఇళ్లకో దానికో దీనికో వాడుకోవచ్చు అని నేను ఒప్పుకున్నా. కానీ బయటికి పంపించడం జరుగుతున్నది. దయచేసి శాండిని కూడా దాన్ని ఆపాలి. ఎందుకంటే రైతులకు ఇబ్బంది అయితే మళ్ళీ బోర్లలో నీళ్లు ఉండయి, బాయిలల్లో నీళ్ళు లేకుండా పోతాయి. కాబట్టి ఆ వాగు మీద చెక్ డ్యామ్ కట్టాం. చాలా అద్భుతంగా తయారు చేసి ఉంటారు. ఆ మళ్ళీ ఉష్క తోలితే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. దయచేసి వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. రెండోది, మొన్న వర్షాలకు కూడా కొన్ని ఇళ్ళు కూలిపోయినాయి. అవి ఇమ్మీడియట్లీ మంజూరు చేయాలి. కొన్ని అక్కడిక్కడ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ఆ రోడ్లకు కూడా మరమ్మతులు చేయాలని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సర్పంచులు గత సర్పంచ్ పీరియడ్లో పాపం ఉత్సాహవంతంగా కొన్ని మంజూరైన వాటికి కొన్ని టెండర్ కాకుండా కూడా ఉండొచ్చు. టెండర్ అయినవి కూడా ఉన్నాయి, అగ్రిమెంట్ అయినవి ఉన్నాయి. అవి రికార్డు కూడా జరుగుతలేదు. కొంతమంది స్థానిక నాయకులు ఆపుతారో మరి ఎందుకు ఆపుతారో తెలియదు. నేను అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేశాను. ఆ గ్రామ సభలో ఎవరైతే చేశారో వాళ్ళందరికీ రికార్డు చేసి బిల్స్ వచ్చినట్టు చేయండి. ఆల్రెడీ టెండర్స్ అయినాయి. దయచేసి వాళ్ళ సర్పంచ్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు వస్తలేవు. గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా కొంత పెంచాలి. మరి కార్మికులను కూడా పెంచాలని కూడా టెంపుల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పెంచాలని రిక్వెస్ట్ చేసినాం. మేము రుణమాఫీ దయచేసి నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది, రాజకీయాలకు అతీతంగా మేము అంటున్నాం. మేము అందరం టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కానీ ఇంత రైతులు ఉన్నారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏర్పాటు చేయండి. దాన్ని మోసం చేసే ప్రయత్నం చేయకండి. నా నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ చేశాను కేసీఆర్ గారి నాయకత్వంలో. దాన్ని అద్భుతంగా తయారు చేశాను. సరే, ప్రజలు ఏ తిరిగి వస్తుందో తర్వాత దాని గురించి నేను డిస్కషన్ చేయదలుచుకోలే. మంజూరైన వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రిజర్వాయర్ల విషయంలో కూడా చెన్నూరు రిజర్వాయర్ ఉన్నది, అదే తిరిగా పాలకుర్తి రిజర్వాయర్ ఉన్నది. ఈ రిజర్వాయర్లు అన్నీ కూడా టెండర్స్ అయినాయి, పూర్తి అయిపోయినాయి. 80% అయినాయి. మళ్ళీ 9 నెల రోజుల్లో కూడా పూర్తి అయి నీళ్ళు వచ్చేది అన్ని చెర్లకు. వాటిని ఆపారు. 8 నెలల నుంచి పనులు అవుతలేదు. ఆ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారు కూడా నేను రిప్రజెంటేషన్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏది 3 ఎమ్మెల్యే మీద అనర్హత వేయటం జరిగింది. నేను స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, కోర్టు ఆర్డర్ను ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి.
వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని స్పీకర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.